డే 22లో ఉన్నాము. టెన్సెస్ ఇప్పటి వరకు టెన్సెస్ మీదే మనం ఆల్మోస్ట్ ఒక 60% టైం స్పెండ్ చేసాము. టెన్సెస్ బాగా క్లారిటీగా అర్థమైతేనే. సో S ఫార్ములా యూజ్ చేసి మాట్లాడామన్ని. S1 సిచ్యువేషన్ తెలియాలి, S2 స్ట్రక్చర్ తెలియాలి, S3 తెలిసిన సిచ్యువేషన్ స్ట్రక్చర్ని ఉపయోగించుకొని మనం సెంటెన్సెస్ రాయాలి. సో ఇప్పుడు నేను అన్ని టెన్సెస్ ఏమైతే చెప్పానో ప్రెజెంట్ టెన్స్ కానీ, పాస్ట్ టెన్స్ కానీ, అలాగే ఫ్యూచర్ టెన్స్ కానీ, ఈ 3 టెన్సెస్లో ఎన్ని రకాలైన సెంటెన్సెస్ మాట్లాడామో వాటి గురించి ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. జస్ట్ లుక్ ఎట్ హియర్. సో ఫస్ట్ ఏంటి, ఐ రైట్ ఒకటే సెంటెన్స్ తీసుకుంటున్నాను. రైట్ అనే వెర్బ్ తీసుకొని నేను అన్ని రకాలైన టెన్సెస్లో ఆ వెర్బ్ని వాడుతాను. ఎలాగ మీనింగ్ మారుతుందో మీరు గమనించండి. ఇప్పుడు ఫస్ట్, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఐ రైట్ పోయట్రీ, వి రైట్ పోయట్రీ, దే రైట్ పోయట్రీ, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. మీ దగ్గరకు వచ్చి ఐ రైట్ పోయట్రీ అని ఎవరైనా చెప్పినా, లేకపోతే వి రైట్ పోయట్రీ, దే రైట్ పోయట్రీ, అలాగే గోపి అండ్ గోపాల్ ఇద్దరు రైట్ పోయట్రీ అంటే వాళ్ళకు ఒక అలవాటు, హ్యాబిట్. సింపుల్ ఏంటిది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏం మాట్లాడతాం, మన అలవాట్ల గురించి మాట్లాడతాం. ఐ రైట్ పోయిటరీ అంటే నాకు ఆ పోయిటరీ రాసే అలవాటు ఉంది. వి రైట్ పోయిటరీ అంటే మాకు పోయిటరీ రాసే అలవాటు ఉంది. ఆర్ దే రైట్ పోయిటరీ అంటే వాళ్ళకి పోయిటరీ రాసే అలవాటు ఉంది. గోపి అండ్ గోపాల్ రైట్ పోయిటరీ అంటే గోపికి గోపాల్కి పోయిటరీ రాసే అలవాటు ఉంది. ఒకవేళ మీరు సబ్జెక్ట్స్ మార్చారనుకోండి, సబ్జెక్ట్స్ ఇక్కడ మారుస్తున్నాను చూడండి నేను, మీరు అదే ఇందాక మీరు చేసిన సింపుల్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ రావాలి, షీ రైట్స్ పోయిట్రీ. హీ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ రావాలి, హీ రైట్స్ పోయిట్రీ. అలాగే ఇట్ రైట్స్ పోయిట్రీ. ఇప్పుడు కంప్యూటర్స్ కూడా రాస్తున్నాయి కాబట్టి ఇట్ రైట్స్ పోయిట్రీ. గోపాల్ ఒక వ్యక్తి ఉన్నాడు, రైట్స్ పోయిట్రీ. ఒక వ్యక్తి ఉంటే సింగులర్ నౌన్, ఇద్దరుంటే ప్లూరల్ నౌన్. సో హీ, షీ, హీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్ కి వెర్బ్ కి ఎస్ గాని ఎస్ గాని చేరుతుంది. ఎస్ ఎప్పుడు చేరుతుంది, ఈఎస్ ఎప్పుడు చేరుతుందని నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సో మళ్ళీ అన్ని కంటిన్యూగా చెప్తే పెద్దగా క్లాస్ అయిపోతుంది, నేను సింపుల్ గా చెప్పేస్తాను. సో ఇలా ఎవరైనా చెప్తే షీ రైట్స్ పోయిట్రీ, హీ రైట్స్ పోయిట్రీ, వి రైట్స్ పోయిట్రీ, గోపాల్ రైట్స్ పోయిట్రీ, ఓకే, అలా చెప్తే వాళ్ళకి హ్యాబిట్ అయినా ఉంటుంది, అలవాటుగా అయినా చేస్తారు, లేకపోతే వాళ్ళకి రొటీన్ అయినా అయి ఉంటుంది. రొటీన్ అంటే వాళ్ళు ప్రతిరోజు పోయిటరీ రాస్తారు. అలా లేకపోతే రిపీటెడ్ యాక్షన్ అన్నా రొటీన్ అన్నా ఇవన్నీ ఒకటే. రిపీటెడ్ యాక్షన్ అంటే వాళ్ళు ప్రతిరోజు రాయొచ్చు, ప్రతి ఆదివారం రాయొచ్చు, ప్రతి సాయంత్రము రాయొచ్చు. ఈ నేచర్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే అప్పుడు రాయొచ్చు. నేను బేసిక్సే చెప్తున్నాను. అడ్వాన్స్ క్లాసెస్కి వెళ్తే ఒక చిన్న సెంటెన్స్ రాస్తా చూడండి. అడ్వాన్స్ క్లాసెస్కి వెళ్తే ఎంత దారుణంగా ఉంటుందో మీకు సింపుల్గా ఒక సెంటెన్స్ రాస్తా. అవి మీకు అడ్వాన్స్ వే ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెన్ యూ కెన్ ఇంప్రూవ్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్. సో మీరు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూసి, లేకపోతే ఇంగ్లీష్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎలా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఆ బుక్స్ ఎలా ఇంగ్లీష్లో రాశారు, ఆ పద్ధతి మీకు తెలిస్తే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఇక్కడ ఏంటి, హ్యాబిట్, రొటీన్, రిపీటెడ్ యాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ పోయట్రీ whenever I feel happy. I feel happy with the nature
around me. సో ఇప్పుడు చూడండి, నేను ఐ రైట్ పోయట్రీ వెన్ ఎవర్ ఐ ఫీల్ హ్యాపీ విత్ ద నేచర్ అరౌండ్ మీ. సో ఐ రైట్ పోయట్రీ ఎప్పుడు రాస్తాను? వెన్ ఎవర్ ఐ ఫీల్ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నప్పుడు పోయట్రీ రాస్తాను. అది కూడా ఎప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాను నేను? విత్ ద నేచర్ అరౌండ్ మీ, నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం మంచిగా ఉంటే ఐ రైట్ పోయట్రీ. సో ఇంత దారుణంగా కూడా మనం రాయొచ్చు ఒక సెంటెన్స్ ని. అలాగే ఐ రైట్ పోయట్రీ వెన్ ఎవర్ ఐ ఆమ్ అలోన్, నేను ఒంటరిగా ఉన్నప్పుడు పోయట్రీ రాస్తా. సో ఇలాగా అడ్వాన్స్ సెంటెన్సెస్ కూడా మనం రాయొచ్చు. రాసుకుంటూ పోతే అంత సెంటెన్స్ అని రాయొచ్చు. సో దట్స్ అబౌట్ ఐ రైట్ పోయట్రీ. అంటే నాకు హ్యాబిట్ ఉంది, నాకు రొటీన్ ఉంది, నేను అది రిపీటెడ్గా చేస్తూ ఉంటాను అని అర్థం. రిపీటెడ్ అంటే రోజు చేయొచ్చు, ప్రతి సాయంత్రం చేయొచ్చు, ప్రతి సండే చేయొచ్చు, ప్రతి శుక్రవారం చేయొచ్చు, ప్రతి మంత్ 1వ తారీఖు రాయొచ్చు, ప్రతి సంవత్సరం డిసెంబర్లో రాయొచ్చు. ఇలాగా ఒక ఫిక్స్డ్ టైంకి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలాగే ఐ ఆమ్ రైటింగ్ పోయట్రీ ఎప్పుడు యూజ్ చేస్తాం? హ్యాపెనింగ్ ఎట్ ప్రెజెంట్ టైం, ప్రస్తుతం ఇప్పుడు నేను పోయట్రీ రాస్తున్నాను. అదేంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఐ ఆమ్ రైటింగ్ పోయట్రీ, సో ఏమొస్తుంది అప్పుడు? ఐ యామ్ రైటింగ్ పోయట్రీ. అలాగే వి, యు, దే, వీటికి ఏమొస్తుంది? ఆర్ రైటింగ్ పోయట్రీ. సో ఇలా చెప్తే నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి? ఐ ఆమ్ రైటింగ్ పోయట్రీ, we are writing poetry, you are writing poetry, they are writing poetry, Gopi and Gopal writing poetry, ఆర్ వస్తుంది. ఆర్ రైటింగ్ పోయట్రీ అంటే ఏం అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం మీరు చూస్తున్న సమయంలో వాళ్ళు పోయిటరీ రాస్తున్నారు, నేను పోయిటరీ రాస్తున్నాను, మనము పోయిటరీ రాస్తున్నాము, నువ్వు పోయిటరీ రాస్తూ ఉన్నావు. సో దీని అడ్వాన్స్డ్ గా కూడా మనం మాట్లాడుకోవచ్చు. అది ఎలాగా? సో ఐ ఆమ్ రైటింగ్ మిక్స్ చేసి కూడా రాయొచ్చు. ఎలాగా? ఐ ఆమ్ రైటింగ్ పోయట్రీ, ఐ ఆమ్ రైటింగ్ పోయట్రీ because my friend has asked me. నేను ఎందుకు రాస్తున్నాను? నా ఫ్రెండ్ నన్ను పోయిటరీ రాయమని అడిగాడు. ఐఎమ్ రైటింగ్ పోయిటరీ బికాస్ మై ఫ్రెండ్ హ్యాస్ ఆస్క్డ్ మీ. అప్పుడు ఏ టెన్స్ లేక వచ్చాను? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లేక వచ్చా. మై ఫ్రెండ్ హ్యాస్ ఆస్క్డ్ మీ. ఐ ఆమ్ రైటింగ్ పోయిటరీ బికాస్ మై ఫ్రెండ్ హ్యాస్ ఆస్క్డ్ మీ. ఐఎమ్ రైటింగ్ పోయిటరీ బికాస్ ద నేచర్ అరౌండ్ మీ ఈజ్ సో ప్లీజింగ్. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పోయిటరీ ఎప్పుడు రాస్తాం? మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే రాస్తాం. సో ఇలాగా అడ్వాన్స్ సెంటెన్సెస్ కూడా మీరు రాయొచ్చు. ఒకదాన్ని తీసుకొని ఇల్లైనా మాట్లాడొచ్చు. సో అదేంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని. అలాగే ఐ హ్యావ్ రిటన్ పోయిటరీ, ఐ హ్యావ్ రిటన్ పోయిటరీ. సో ఇక్కడ ఏంటి? కంప్లీటెడ్ యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్ విత్ నో టైమ్ రెఫరెన్స్ ఆఫ్ ఇట్స్ కంప్లీషన్. అంటే ఒక యాక్షన్ కంప్లీట్ అయిందని చెప్తున్నాము, ఎప్పుడు కంప్లీట్ అయిందో టైం రెఫరెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం యూజ్ చేయాలని చెప్పాను? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ రిటన్ ఏ పోయిటరీ, అది ఎలా వస్తుంది? ఐ, వి, యు, దే అండ్ ఫ్లోరల్ నౌన్ గోపి. నేను ఇద్దరి పేర్లే రాస్తున్నాను, మీరు 1000 రాసుకోవచ్చు, 100 రాసుకోవచ్చు, ఒకటి కంటే ఎన్నైనా రాసుకోవచ్చు. ఐ, వి, యు, దే అండ్ గోపాల్, వీటన్నిటికి ఏమొస్తుంది? హ్యావ్. తర్వాత V3 వస్తుంది కదా, ఆ V3 ఇక్కడ ఏముంది? రిటర్న్. సో చివరిలో ఏంటి? మనకు ఆబ్జెక్ట్ ఉంటుంది, అదేంటిది? పోయిటరీ. I have written poetry, you have written poetry, we have written poetry, they have written poetry, Gopi and Gopal have written poetry.
ఒకవేళ మనము హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్ తీసుకుంటే, హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్ తీసుకుంటే ఏమొస్తుంది? ఎవరైనా చెప్తారా? హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది? హీ తీసుకొని, షీ తీసుకొని, ఇట్ తీసుకొని, అలాగే సింగులర్ నౌన్ ఒకటి పెట్టుకుంటే ఏమొస్తుంది మనకి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ వస్తుందా? ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నాం. అరే వింటున్నావా సరిగా? మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏమొస్తాయి మనకి? హెల్పింగ్ వెబ్స్ ఏమున్నాయి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాస్ వస్తుంది, చూసుకోండి. హ్యాస్ ఓకే. హీ షీ ఇట్ అండ్ గోపికి హ్యాస్ వస్తుంది. సో he has written poetry, she has written poetry, it has written poetry, Gopi has written poetry, Aishwarya has written poetry, Adinarayan sir has written poetry, Sivaramaya has written poetry, but Sivaramaya and Praveen have written poetry. Has ki have ki difference adi. He she it and singular noun ki has వస్తుంది. దీన్ని మర్చిపోమాకండి. ఒకవేళ కొంతమంది ఇలా రాస్తారు ఏంటి? I has written poetry. ఇది బండ బూతు, అచ్చు తప్పు. ఏం రాయాలి అక్కడ? ఐ హ్యావ్ రిటన్ పోయట్రీ రాయాలి. ఐకి హ్యావ్ వస్తుంది, హ్యాజ్ రాదు. కొంతమంది ఇలా కూడా రాస్తారు, he have submitted the document. he వచ్చినప్పుడు ఏం రావాలి? హ్యాజ్ రావాలి కదా. he has submitted the document. సో ఇది రాంగ్, ఇది రైట్. అలాంటి తప్పులు చేయమాకండి. అవి చాలా మైన్యూట్ మిస్టేక్స్. అవి చాలా చిన్న మిస్టేక్స్ గా కనిపించినా కూడా దోస్ ఆర్ బ్లెండర్స్. చిన్న తప్పులు చేయకూడదు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తారు, కానీ ఈ చిన్న చిన్న తప్పులు చేస్తే ఈజీగా ఐడెంటిఫై అవుతాం. సో అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒక పని కంప్లీట్ అయిందని చెప్తాం, ఎప్పుడు కంప్లీట్ అయిందో ఆ టైం రెఫరెన్స్ ఇవ్వము. ఐ హావ్ రిటన్ పోయట్రీ, వెన్ హ్యావ్ ఐ రిటన్ పోయట్రీ, నేను టైం చెప్పలేదు. సో అలాగే కంటిన్యూస్ యాక్షన్ ఏంటిది? ఐ హావ్ బీన్ రైటింగ్ పోయట్రీ సిన్స్ 2019. అంటే ఏంటి? 2019 నుంచి ఇప్పటి వరకు నేను పోయట్రీ రాస్తూనే ఉన్నాను. సో ఏ టెన్స్ ఇది? ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏ కంటిన్యూస్ యాక్షన్ ఎట్ ప్రెసెంట్ ఫ్రమ్ ఏ సర్టెన్ పీరియడ్. అంటే సో ఇక్కడ పాస్ట్ లో ప్రెసెంట్, ఫ్యూచర్ అనుకోండి. ఇది పాస్ట్, ఇది ప్రెసెంట్, సి అనేది ఫ్యూచర్. సో ఇక్కడ ఏంటి? ఐ హావ్ బీన్ రైటింగ్ పోయట్రీ సిన్స్ 2019. సో ఏ పాయింట్ ఇక్కడ? 2019. ఇప్పుడు 2023లో ఉన్నాం. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 2019 పాస్ట్ టైం నుంచి స్టార్ట్ చేసి 2023కి వచ్చాను, 2024కి కూడా వెళ్తున్నాను. ఇంక 1 month వెళ్ళిపోతాం కదా మనము. సో అప్పటికి కూడా నేను కంటిన్యూ చేస్తానే ఉన్నా. సో అలా చెప్పినప్పుడు యూ కెన్ యూజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు ప్రెసెంట్ కి పాస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ అయింది అనుకోండి, ప్రెసెంట్ అయితేనేమో హెల్పింగ్ వెబ్స్ ఏం యూజ్ చేస్తాం? యామ్, ఈజ్, ఆర్, అలాగే హ్యాస్, హ్యావ్, డూ, డస్, ఇలాంటి పదాలు కనిపిస్తాయి ప్రెసెంట్ అయితే. సో ఇప్పుడు పాస్ట్కి వద్దాం. పాస్ట్కి వస్తే ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఇక్కడ, ఐ వ్రోట్ పోయట్రీ ఎస్టర్డే. ఐ వ్రోట్ పోయట్రీ ఎస్టర్డే. ఏం చెప్తుంది ఇది? పాస్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది ఎందుకు సింపుల్ పాస్ట్ టెన్స్?
కంప్లీటెడ్ యాక్షన్ విత్ టైమ్ రిఫరెన్స్ ఆఫ్ ఇట్స్ కంప్లీషన్. సో ఎప్పుడు పోయిటరీ రాశానంటే ఇక్కడ సమాధానం ఉంది మనకు, ఎస్టర్డే అని. వెన్ డిడ్ యూ రైట్ పోయిటరీ? దెన్ హౌ డు యూ ఆన్సర్? ఐ wrote పోయిటరీ ఎస్టర్డే. సో నేను నిన్న పోయిటరీ రాశాను. సో కంప్లీటెడ్ యాక్షన్ విత్ టైమ్ రిఫరెన్స్. అలాగే ఐ వాజ్ రైటింగ్ పోయిటరీ వెన్ యూ మెట్ మీ. సో పాస్ట్ లో కంటిన్యూస్ యాక్షన్, అదేంటి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ అని ఎలా గుర్తుపెట్టుకుంటావు నువ్వు? సబ్జెక్టు ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ఇలా గుర్తుపెట్టుకోవాలి. వాజ్ ఎప్పుడు వస్తుంది, వర్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను, ఐ, హీ, షీ, ఇట్, కృష్ణ. సో ఎస్, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే మరీ క్లియర్ గా చెప్తున్నాను. ఎస్, షీ వాజ్, ఓకే, షీ వాజ్, he was, I was, it was, Krishna was. అలా కాకుండా you, they, we, ఓకే, ప్లూరల్ నౌన్ క్రిష్ అండ్ కుమార్. సో వీళ్ళందరికీ ఏమొస్తుంది? వీళ్ళందరికీ వర్ వస్తుంది. మీకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్నిటిలో మీకు హెల్పింగ్ వెబ్స్ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే చాలు. దానికి ఏం కావాలి మీకు? ప్రతిరోజు క్లాస్ వినాలి, అసైన్మెంట్ కంపల్సరీ చేయాలి. అసైన్మెంట్ చేస్తేనే ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తున్నామనే క్లారిటీ ఉంటుంది. అందుకే ఏ రోజు గ్యాప్ ఇవ్వకుండా కంపల్సరీ అన్నప్పుడు తప్పించి ఏ రోజు గ్యాప్ ఇవ్వకుండా నేను చెప్పడానికి కారణం అదే. మీరు ఇంగ్లీషే కాదు ఏ సబ్జెక్ట్ అని తీసుకోండి, దాన్ని ప్రతిరోజు మనము సాధన చేయకపోతే యూ కాంట్ గెట్ expectness from that subject. You can't get the desired element that you are dreaming about. సో అదంతే, దానికి ఇంకా వేరే రెమెడీ ఏం లేదు. వ్యవసాయం చేసినట్టే చదువు కూడా, ప్రతిరోజు ఒక చిన్న పాపలాగా నడుచుకుంటా ఉండాలి. ఓకే, సో past continuous tense. సో I was writing poetry when you met me. సో నువ్వు నన్ను కలిసినప్పుడు నేను పోయిటరీ రాస్తూ ఉన్నాను, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏం చెప్పాను నేను? ఐ హ్యాడ్ రిటన్ పోయిటరీ బిఫోర్ ఐ పబ్లిష్డ్ ఇట్. నేను పబ్లిష్ చేయక ముందే పోయిటరీ రాశాను. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. నేను పబ్లిష్ చేయక ముందే పోయిటరీ రాశాను. సో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ని ఇందులో చెప్పాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అన్నిటికీ హ్యాడ్ వస్తుంది, ఐకి, వీకి, యూకి, దేకి, ఓకే, సింగులర్ నౌన్, ఫ్లోరల్ నౌన్, హీ, షీ, అన్నిటికీ ఆల్ సబ్జెక్ట్స్ కి ఇక్కడ ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకి. ఏంటి? ఆల్ సబ్జెక్ట్స్ కి ఏమొస్తుంది? హ్యాడ్ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్. సో దీన్ని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, రెండు పాస్ట్ యాక్షన్స్ కంప్లీట్ అయినప్పుడు మొదటిగా జరిగిన యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాస్తాము. ఒకవేళ ఒక పని కంప్లీట్ అయిపోయిందని కూడా సింపుల్ గా చెప్పడానికి రాస్తాం. ఐ హ్యాడ్ రిటన్ పోయిటరీ అంటే నేను పోయిటరీ రాయటం అనే పని జరిగిపోయింది అని. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏముంది? ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ పోయిటరీ ఫ్రమ్ 2019 టు 2023. అంటే ఎలాగా? ఇక్కడ 22 పెట్టుకోండి, 23 అంటే ఫ్యూచర్ లోకి వెళ్తున్నాము. ఏ, బి, సి, ఓకే, ఇది పాస్ట్. ఇక్కడ ఇది కూడా పాస్ట్, ఇది ప్రెజెంట్, డి, ఇది ఫ్యూచర్ అనుకోండి. సో ఈ రెండు, ఇది ప్రెజెంట్. సో 2019 లో స్టార్ట్ చేసా పోయిటరీ, 2022 వరకు రాస్తూనే ఉన్నా, ఈ మధ్య కాలం అంతా రాస్తూనే ఉన్నా. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ పోయిటరీ ఫ్రమ్ 2019 టు 22. సో దాదాపు ఒక
3 years పాటు పోయిటరీ రాస్తూనే ఉన్నాను అని చెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి కొంత సమయం జరుగుతూ గతంలోనే ఎండ్ అయిపోవాలి. 2019 గడిచిపోయిన కాలం, 2022 గడిచిపోయిన కాలం, కానీ 2019 నుంచి 2022 వరకు నేను ఒక పని చేస్తూ ఉన్నాను. అది పోయిటరీ రాయటం అయి ఉండొచ్చు, అది చదవటం అయి ఉండొచ్చు, అది ఏ పనైనా అయి ఉండొచ్చు. జరిగినా జరగకపోయినా ఆ పీరియడ్ లో నువ్వేం చెప్పాలి, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయాలి. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, దాని ఒక సిచ్యువేషన్ అది. నెక్స్ట్ కమ్ డౌన్ టు ది ఫ్యూచర్ టెన్స్. టెన్సెస్ నేను ఎంత చెప్పినా కూడా మీకు కన్ఫ్యూజన్ వస్తే మళ్ళీ అడగండి, నో ప్రాబ్లం. ఓకే, టెన్సెస్ మీద కన్ఫ్యూజన్ ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడు పోతుందంటే మీరు రియల్ లైఫ్ లో వాడాలి. ఓకే, 1కి 10 సార్లు రాయటమే కాదు, కూర్చొని ఆలోచించాలి ఇంగ్లీష్ లో. వెన్ యూ థింక్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్. నేను ఎందుకు రైటింగ్ యాక్టివిటీ ఇచ్చానంటే మర్చిపోకుంటారని ఇచ్చా. కానీ ఎక్కువ ఇంగ్లీష్ రావడానికి మెయిన్ రీజన్ బిహైండ్ ఆఫ్ ఎవ్రీ వన్స్ ఫ్లూయెన్సీ ఈజ్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు ఒక చోట కూర్చొని ఉన్నారు, క్లాసులో కూర్చున్నారు, లేకపోతే టీచర్స్ అయితే లేజర్ అవర్స్ లో కూర్చొని ఉన్నారు. కూర్చున్న తర్వాత మీరు అన్ని టెన్సెస్ లో మాట్లాడుకోండి. ప్రతిరోజు నా కొలీగ్స్ ఏం చేస్తుంటారు అది ఒకసారి చెప్పుకోండి. మీ మనసుకి ప్రెసెంట్ ఏం చేస్తున్నారో చెప్పుకోండి. ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ ఎవరెవరు ఏమేమి కంప్లీట్ చేశారో ఒకసారి మాట్లాడుకోండి. మనసులో అనుకోవటమే, లేకపోతే మాట్లాడుకోండి. ఇలా చేస్తేనే మీకు రియల్ లైఫ్ లో ఈ టెన్సెస్ బాగా గుర్తుంటాయి. నేను నేర్చుకున్న టైంలో ఒక బుక్ తీసుకొని నేను ఒక పక్కన కూర్చొని అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని రాసేవాడిని. అలాగే అన్ని టెన్సెస్ గురించి రాసేవాడిని. సో దట్స్ అబౌట్ ఇట్. అలాగే ఫ్యూచర్ టెన్స్ లో ఫస్ట్ ఐ విల్ రైట్ పోయట్రీ. ఎప్పుడో నేను ఫ్యూచర్ లో రాస్తాను. ఐ విల్ రైట్ పోయట్రీ టుమారో. మాకు ఎంఏ ఇంగ్లీష్ చదివేటప్పుడు వి యూజ్ టు రీడ్ పోయట్రీ అండ్ వి యూజ్ టు రైట్ పోయట్రీ. పోయట్రీ చదివేవాళ్ళం, పోయట్రీ రాసేవాళ్ళం కూడా. సో దట్స్ అబౌట్ ఇట్. పోయట్రీ రాసాం కానీ ఏ అమ్మాయి మన వైపు చూడలే, ఏం చేద్దాం. ఓకే, ఐ విల్ రైట్ పోయట్రీ ఇన్ ఫ్యూచర్ టైం. I will be writing poetry by this time tomorrow. సో రేపు ఇదే సమయానికి నేను పోయిటరీ రాస్తూ ఉంటా. ఏంటి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ గా ఒక పని ఫ్యూచర్ లో జరుగుతుందని చెప్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ లో పలానా టైంకి ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్తే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఏంటది, కంటిన్యూస్ యాక్షన్ ఇన్ సర్టెన్ ఫ్యూచర్ టైం. So future continuous tense. I will be writing poetry by this time tomorrow. I will be listening the classes, online classes by this time tomorrow. మీరు పోయిటరీ రాస్తానని చెప్పొచ్చు, రాయనని చెప్పొచ్చు, రాస్తానా రాయనా అని చెప్పొచ్చు, WH క్వశ్చన్ కూడా అడగచ్చు. అవి చెప్పాను నేను. మళ్ళీ అవన్నీ మళ్ళీ చెప్తే ఈ రోజు మనం ఒక 3 hours తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి నో ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ గో త్రూ ది అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ లుక్ ఎట్ ద watch that particular video. You will get clarified. Otherwise you can message me, I will explain, no problem at all. I will have written poetry by 1st of next month. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక పోయిటరీ రాసి ఉంటా. ఏంటి, ఫ్యూచర్ లో ఒక టైం ఇచ్చి ఆ టయానికి ఒక యాక్షన్ కంప్లీట్ అయిందని చెప్పటం. నా ఫ్రెండ్ మొన్న మెసేజ్ చేశాడు. నేను వాడికి ఒక మెసేజ్ పెడితే ఏం చేశాడంటే, రే వెన్ విల్ యూ మ్యారీ. వాడికి ఏం మెసేజ్ పెట్టానంటే, నా మ్యారేజ్ అయిపోయింది, నేను వాడిని అడిగా వెన్ విల్ యూ మ్యారీ. వాడు నాకు మెసేజ్ పెట్టాడు, ఐ విల్ హ్యావ్ మ్యారీడ్ by next month 5th.
నెక్స్ట్ మంత్ 5th కల్లా నాకు మ్యారేజ్ అయి ఉంటుంది. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు, నిశ్చితార్థం అయిపోయింది, కానీ ముహూర్తం ఫ్యూచర్లో పెట్టుకున్నాడు. నెక్స్ట్ మంత్ 5th వాడికి పెళ్లి. సో కాబట్టి వాడు ఏం రాశాడు ఇక్కడ, ఐ విల్ హ్యావ్ మ్యారీడ్ బై నెక్స్ట్ మంత్ 5th అని పెట్టాడు అనమాట. అంటే ఫ్యూచర్లో ఒక టైం ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ అయిన టయానికి ఒక పని కంప్లీట్ అవుతుందని చెప్పటం. ఇంకా లాస్ట్ ఏముంది మనకి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అంటే ఏంటంటే ఒక పలానా టైంలో స్టార్ట్ అవుతుంది, జరుగుతూ ఇంకో పలానా టైంకి వచ్చి అవి కంప్లీట్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటి, ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ పోయట్రీ ఫర్ 1 week ఇన్ డిసెంబర్. డిసెంబర్ ఇంకా రాలేదురా అబ్బాయి. డిసెంబర్ వస్తే ఏం చేస్తాను, ఒక వారం పాటు పోయిటరీ రాస్తూ ఉంటాను. బిడ్డ ప్రేమలో పడి ఉన్నట్టున్నాడు, ఏం చేస్తున్నాడు, డిసెంబర్ వచ్చే సమయానికి, డిసెంబర్కి బహుశా వాళ్ళ లవరు మ్యారేజ్ ఏమో బర్త్డేనేమో, ఒక 1 week అంతా పోయిటరీ రాస్తూనే ఉంటాడు అని చెప్తే దట్ ఈస్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో డిసెంబర్ వచ్చిన తర్వాత, ఇన్ డిసెంబర్, ఆ డిసెంబర్ వచ్చిన సమయం నుంచి 1 week పాటు, అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు పోయిటరీ రాస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఏం చెప్పాడు, an action starts in future and runs up to a certain period in future time. అంటే ఇక్కడ ఏ బి, ఇది ఫ్యూచర్ టైమే, ఇది ఫ్యూచర్ టైమే. సో ఏలో స్టార్ట్ అవుతుంది, బిలో కూడా బికి అక్కడికి వస్తుంది, ఏ నుంచి బి వరకు ఒక పని జరుగుతూ ఉంటుంది, అది ఫ్యూచర్ టైం. సో అలాగ రాస్తే దాన్ని ఏమంటాం మనం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్లాస్ ఆఫ్ the review of all tenses. I hope you have understood.